నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల వికాసం కాదు, మాఫియా వికాసం వైసీపీ సర్కారు పనిచేస్తుందని విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో పర్యటిస్తున్న మోదీ ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం. 10 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల వారిని మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆగ్రహం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఛార్జిషీట్ విడుదల చేసిన షర్మిల మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపణ. అవ్వాతాతలకు అందిస్తున్న పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకుండా మాయా కూటమి అడ్డుపడ్డారని ఆగ్రహం. బీజేపీ రాక్షస పాలన చెర నుండి రక్షించి సున్నిత పరిపాలన లక్ష్యంగా కాంగ్రెస్ ఇండియా కూటమి ఉందని కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు బార్కో వెల్లడి. ప్రజా సంక్షేమానికి కేజీ నుంచి పీజీ వరకు కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో ప్రజల్లో సానుకూల స్పందన ఉందని వ్యాఖ్య. పేదల వికాసం కాదు, మాఫియా వికాసం వైసీపీ సర్కార్ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. 5 ఏళ్లలో రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని, వైసీపీ మంత్రులు గూండాగిరి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక వారి ఆటలు సాగవని, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. ప్రధాని మోదీకి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. నమస్కారాలు. मैं तिरुपति वेंकटेश स्वामी को श्रद्धापूर्वक प्रणाम करता हूं. भक्ति धारा के संत अन्ना मैया को नमन करता हूं. यहां तिरुपति और चित्तूर से भी अनेक साथी आए हैं. आप सभी का भी अभिनंदन करता हूं. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తున్నాను. భక్తి ప్రదాత అయిన సంత అన్నమయ్యకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి మరియు చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. भाइयों और बहनों, रायलसीमा में सामर्थ्य की कोई सीमा नहीं. यहां माइंस हैं, यहां मिनरल्स हैं, यहां दिव्य भव्य टेम्पल्स है, यहां मेहनती किसान है, टैलेंटेड नौजवान है और टूरिज्म. 10 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల వారిని మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఛార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ 10 ఫెయిల్యూర్లను ఎత్తి చూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయి అన్ని విధాలుగా నాశనమైందని తీవ్ర విమర్శలు చేశారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంట కాగుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు పరచడంలో విఫలమయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి. మోడీ గారి మన్ కీ బాత్, మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీట్ మీరు చదవండి.
మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జగనన్న తీస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అవ్వాతాతలకు అందిస్తున్న పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకుండా మాయా కూటమి అడ్డుపడ్డారని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 55వ డివిజన్లో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా జగన్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ అన్నకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలే ఆనందంగా చెబుతున్నారని తెలిపారు. మాయ మాటలు చెబుతున్న మాయా కూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అభ్యర్థి ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చుపడుతున్న మాయా కూటమికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పారు. 55వ డివిజన్ కార్పొరేటర్ గారైన పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మంచి స్పందన వస్తుంది. ప్రజలు మాకు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేమందరం మళ్ళీ జగనన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం, మీకు కూడా మేము గెలిపించుకుంటాం అయ్యా, మాకు స్థానికులు కావాలని చెప్పడం జరుగుతుంది. మీరందరూ ఒకటే గమనించండి, నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, నిత్యం ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండేవాళ్ళని ఈ ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే ఏదో డబ్బుతో ముడికిపెట్టి డబ్బులు ఉంటేనే చాలు మేము మాకు ఓట్లు వేసేస్తారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. గతంలో కూడా చాలామంది ఇలాంటి డబ్బులు పట్టుకొని చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఒకసారి ఆలోచించి ఓటు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. తప్పకుండా మంచి స్పందన లభిస్తుంది. వాళ్ళు తప్పకుండా జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈరోజు బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి కేంద్రంతో లాలూచిపడి చేయుత, ఆసరా, విద్యా దీవెన అలాగే రైతు సంక్షేమం అన్ని పథకాలు 10,000 కోట్ల రూపాయలు ఆపేయడం జరిగింది. ఎలక్షన్కి ముందు ఎక్కడ లేని విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క పథకాలని ఆపేసి మేము దానికి ఏదైతే బడ్జెట్ ఉందో అది రిలీజ్ చేయనీయకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు ప్రజా సంక్షేమం ప్రజలకి బొద్దుకెళ్ళి మేము వాళ్ళకి నచ్చ చెప్పుకుంటున్నాం. అమ్మ మళ్ళీ జగనన్న రాగానే మీ పథకాలన్నీ వస్తాయి, తప్పకుండా ఏదైతే పథకాలు ఆగినాయో ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. అలాగే కొంతమంది కావాలని చెప్పేసి మీ పథకాలను కూడా అడ్డుకోవడం జరుగుతుంది. తప్పకుండా మళ్ళీ జగనన్న రాగానే మీ పథకాలు వస్తాయని చెప్తున్నాం. వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరేలే. ఈరోజు 55వ డివిజన్లోని 171 సచివాలయం పరిధిలోని అన్ని ఇళ్లకు కూడా మా అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా వెళ్ళి తిరుగుతున్నాం. కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పలుకుతున్నారు, స్వాగతిస్తున్నారు. మీకే వేస్తాము, 100కి 100 రూపాయలు 2 ఓట్లు మీకే వేస్తాము, దాంట్లో ఎటువంటి సంకోచనం ఏమీ లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము మా ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పినట్టుగా మేము అనేక సంక్షేమ పథకాలు కానీ లేదా అనేక అభివృద్ధులు కానీ చేసే మేము ఓట్లు అడుగుతున్నాము. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేశారో, గతంలో 14 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేశారో మేము అడుగుతుంటే ఏది సమాధానం లేదు. 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ ఏది కూడా చేయకుండా అంతా గ్రాఫిక్ చూపించాడు. నేను మీకు బంగారు భవిష్యత్తు ఇస్తా అన్నాడు తప్ప ఏనాడు ఇవ్వలేదు. ఎన్నుపోటు రాజకీయాలు, ఆయన మాకు మాయ మాటలు చెప్పి ప్రజలను ఎన్నుపోటు పొడవడమే తప్ప మరొకటి లేదు. ఈ రోజున జగనన్న అనేక పథకాలు చేశారు. ఆ రోజున పథకాలు చేసేటప్పుడు అనేక కేసులు వేశారు. పథకాల వలన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, లేకపోతే వెనుజులా అయిపోతుంది అని చెప్పేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజున దానికి రెట్టింపు ఇస్తానని చెప్పేసి మరలా ప్రజల్ని వెన్నుపోటు పడడానికి సిద్ధమయ్యాడు. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు మాట్లాడడం. బీజేపీ రాక్షస పాలన చెర నుంచి రక్షించి సున్నిత పరిపాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ఇండియా కూటమి ఉందని కాంగ్రెస్ విజయవాడ
పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తెలియజేశారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భార్గవ్ పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి కేజీ నుంచి పీజీ వరకు యువత ఉపాధి కొరకు కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో ప్రజల్లో సానుకూల స్పందన ఉందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కూటమి సభ్యులు నమో నమో అంటూ భజన పరులుగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో విభజన చేసి చట్టంలో ప్రత్యేక హోదా కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సారం చేస్తుందని అన్నారు. చెప్పొచ్చు. ఆవేదన మాత్రం ఎంత గట్టిగా ఉన్నా నా దారి సున్నితంగా చేసినందుకు మీ అందరికీ డెఫినెట్గా రుణపడి ఉంటాను. కంపల్సరీ చెప్పాల్సిన ఫ్యూ థింగ్స్ ఏంటంటేనండి, నేను రాజకీయంలోకి వస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు సార్. ఒక 4-5 ఏళ్లుగా నేను దేశంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి చాలా ఆందోళన చెందానండి. ఏంటండి ఏం జరుగుతుంది, జనాలకు అర్థం అవ్వట్లేదా, లేకపోతే నేను చూసేది సరిగ్గా చూడట్లేదా అనేది కొద్దిగా అనుమానం ఉండింది. సరే, తీరా చివరి ఎన్నికల సమయం వచ్చేసరికి అనుకున్నవే జరుగుతున్నాయండి. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఎలాంటి అభివృద్ధి మీద ఒక మేనిఫెస్టో లేకపోవటం, రాను తరాలు ఏమైపోతా అనేది ఒక ఆందోళన నుండి రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర నేను ఫాలో అవటం జరిగింది. ఆయన నిలబడి ముందుకు నడవటం అనేది ఒక స్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యి లాస్ట్ మినిట్లో నాకు తెలియక డేట్స్ టైం లైన్లు తెలియదండి, అప్లికేషన్ పంపించాను. ఏంటన్నారు, ఏం లేదు సార్, మా వంతు మేము వాయిస్ అవుట్ చేయాలి, ఎందుకంటే జరుగుతున్న అన్యాయం మీద నేను ప్రజలనే ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. వారు ఏం అర్థం చేసుకుంటున్నారు, మన దేశం అంధకారంలో ఉంది, ఊరినే పెరుగుతున్న జనాభా వల్ల జీడిపి గ్రోత్ ఉంటుంది, కానీ మనకేం చెప్తున్నారంటే జీడిపినే డెవలప్మెంట్ లేక చెప్పి పశ్చిమ ఎన్నికల బరిలో ఎంతో మంది పెద్ద మనుషులున్నారు, కానీ 100 మెట్లెక్కి కొండ ప్రాంతంలో ఓట్లు అడిగిన అభ్యర్థి మీరే అన్నా అంటూ కొండ ప్రాంత వాసులు పోతిన వెంకట రామారావుకు తమ సమస్యల్ని నివేదించారు. నగరానికి ప్రధాని మోదీ వచ్చి ప్రచారం చేయడానికి జై భారత్ స్వాగతిస్తూనే వచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమని ప్రత్యేక హోదా, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, నిర్దిష్ట రైల్వే జోన్ సమస్యల్ని పరిష్కరించని కేంద్ర నేతలకు ఇక్కడ తిరిగే నైతిక హక్కు లేదని తెలిపారు. విజయవాడలో బుధవారం జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి టైనర్పేట, టీహెచ్ఎంఎస్ఎస్ స్కూల్, కొండ ప్రాంతం, అలీనగర్ ప్రాంతాల్లో బ్యాటరీ టార్చ్ ప్రచారం చేశారు. టైనర్పేటలో కొండపైకి మెట్లెక్కి చిటారుకు చేరిన పోతెన రాముకు అక్కడ కొండ ప్రాంత వాసులు తమ తాగునీటి సమస్యని ఏకరువు పెట్టారు. ఇక్కడ 2 రోజులకు ఒకసారి అర్ధరాత్రి త్రాగునీటిని అందిస్తున్నారని, అది కూడా కలుషితంగా పురుగులు వస్తున్నాయని మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోతిన రాము అక్కడ తాగునీటిని బాటిల్లో తీసుకొని నీటి పరీక్షకు పంపుతున్నామని తెలిపారు. దీనిపై 48 గంటల్లో స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే జై భారత్ సమస్య పరిష్కారానికి ఉద్యమిస్తుందని తెలిపారు. వెంకటరామారావు, జై భారత్ పార్టీ జేడి లక్ష్మణ గారి పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా బ్యాలెట్ నెంబర్ 10కి ఓటు వేయాల్సిందిగా మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ 47వ డివిజన్ టైనర్పేట కొండ పరిసర ప్రాంతాల్లో మేము యొక్క పర్యటన చాలా ఉత్సాహకరంగా జరిగింది. ఎవ్రీడే ఈ కొండ ప్రదేశాలన్నీ కూడా 3 తపాల చుట్టూ వేసిన పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానికులు అడుగుతూ ఉన్నారు, సార్ ఎన్నిసార్లు వస్తున్నారు సార్, ఎందుకు వస్తున్నారు సార్, మొన్న వచ్చారు కదండి అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పాం, అమ్మ మేము మీ దగ్గరికి వచ్చేది మీ స్థానిక సమస్యలు వినటానికే కాదు, ఇక్కడ మిమ్మల్ని అర్థిస్తాం, ఒక తప్ప అర్థిస్తాం. అమ్మ అంటే కానీ అన్నం పెట్టని పరిస్థితి ఉంది ఈరోజు మన ఇళ్లలో కూడా. కానీ మేము ప్రతిరోజు తల్లి అమ్మ అని మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఒక్క మార్పు కోసం మేము అడుగుతున్నాం తల్లి. ఒక యజ్ఞం చేస్తున్నాం ఇక్కడ, ఓ యజ్ఞమ్మకి మీరు మాకు తోడ్పడండి అని చెప్పి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ 47 డివిజన్ టైనర్పేటలో అతిపెద్ద సమస్య మంచినీటి సమస్య. మంచినీటి ఎద్దడి ఎంత దారుణంగా ఉందంటే రాత్రి 12 గంటలకి మోటార్ వేసే పరిస్థితి ఉంది కిందన. రాత్రి 10:30-11 గంటల వరకు కూడా ఈ పరిసర ప్రాంతాల వాసులు, కొండచర్య వాసులు అందరూ కూడా పైకి వచ్చి భోజనాలు చేసేటప్పటికి 11:30-12 1 గంట అవుతుంది.
మరి ఆ టైంలో వాళ్ళు మళ్ళీ ఈ 12 గంటలకు వాటర్ వస్తే 1 గంటకి ఈ మంచినీళ్ళతో ఈ కుళాయిలన్నీ కూడా నింపుకోవడం, మరి అంట్లు అన్నీ కడుక్కోవడం, ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సుజన గెలుపు పేద ప్రజల గెలుపు అని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్డి విల్సన్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సుజనా చౌదరికి మద్దతుగా ఉన్నారని తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపుతో పేద ప్రజలు అధికంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వివరించారు. మాల మహాసభ అధ్యక్షులు బండి బాలయోగి, నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కెవి రామారావు, వేమూరి సీతారామయ్య నాయకులతో కలిసి విల్సన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ అభివృద్ధికి బాటలు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి అని, ప్రజలు ఆయనను నమ్ముతున్నారని, అందుకే సుజనా గెలుపు పేద ప్రజల గెలుపుగా తాను భావిస్తున్నట్లు విల్సన్ తెలిపారు. డబ్బుకు మద్యానికి ప్రజలు ప్రభావితం కాకుండా కమలం గుర్తుకే ఓటు వేసి సుజనా చౌదరిని గెలిపించవలసిందిగా కోరారు. పూర్తిగా తీసేసారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి బడుగు వర్గానికి అవసరం. ఒక మర్డర్ చేసిన వ్యక్తిని తాను మర్డర్ చేశానని బాహాటంగా కమిటీ అయితే, ఆ కమిటీ అయిన మర్డర్ చేసిన వ్యక్తి అనంతబాబుని తన పక్కన పెట్టుకుని తిరగడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వ నిదర్శనం. అతను ఒక అరాచకవాది. తన సొంత కుటుంబంలోనే వాళ్ళు చంపుకున్నారు. మరి ఏం చేసుకున్నారు కానీ ఆయన మాత్రం ఎంపీ సీట్ ఇచ్చి ఆయన తిప్పుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికల్లా దళితుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరి మొన్న కోడికత్తి సీను, ఈయనకు మాత్రం 19 నెలలు జైల్లో ఉంటే చాలు 40,000 కోట్లు అటాచ్మెంట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు దళితుడైన శ్రీనివాసుని కోడికత్తి అనే కేసులో 5 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఒక బీసీ కులానికి సంబంధించి వడ్డెర కులానికి సంబంధించిన ఒక నాయకుడు, ఒక వడ్డెర కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని, సతీష్ అనే వ్యక్తిని ఈరోజు జైల్లో పెట్టారు. ఆయన రాయి వేశారన్నారు. ఆ రాయి బౌన్సర్ లాగా వచ్చిందో ఎట్టొచ్చిందో అనేది మరి ప్రజల్లో కూడా సందేహాలు ఉన్నాయి. ఆయనకి ఎక్కడ ఒక మచ్చలేదు. మరి ఇప్పుడు ఈరోజు మాత్రం ఆ కుర్రోడు మాత్రం జైల్లో మగ్గుతున్నాడు. అంటే ఎస్సీలు, బీసీలు, అంతకుముందు ఒక ముస్లిం కుటుంబం కూడా బలైన పరిస్థితి అండి. నేను వచ్చేసి ఎస్సీ వడ్డెర సంక్షేమ సంఘం ఎస్టీ సాధన సమితి మెంబర్గా చేస్తున్నానండి. మా కమిటీకి మేము ఒకటే చెప్తున్నానండి, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వడ్డెర నాయకులకు, పెద్దలకు, ప్రజలకు కూడా ఒకటే సభాముఖంగా తెలియజేస్తున్నానండి. మన సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టవంతంగా భావిస్తూ మన ప్రజానికానికి అందరికీ తెలియజేయాలనే ఆశతో ఈ మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేసింది మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణేనని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్, పవన్ కళ్యాణ్, మోదీలు ప్రజలపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారని అన్నారు. సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉన్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ 61 డివిజన్ ఏ బ్లాక్ లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జి నారాయణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని అన్నారు. జగనన్న విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, ఆన్లైన్ పథకాలను ఈసీకి కంప్లైంట్ చేసి ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పసుపు కుంకుమలకు ఎలక్షన్ టైంలో పర్మిషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారని అడిగారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయాలని అన్నారు. విద్యా దీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీ అని చెప్పారు. దుర్మార్గపు ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీరి ముగ్గురేనని అన్నారు. చేయుత, పెన్షన్, విద్యా దీవెన విషయంలో ప్రజలను ఇబ్బందులకి గురి చేయవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కాజా, కోఆప్షన్ సభ్యులు హలీం, బత్తుల దుర్గారావు, ఇస్మాయిల్, రమణమూర్తి, గోపి, సుబాని, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాంబే కాలనీలో ఏ బ్లాక్ మొత్తం కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా. కాకపోతే అందరికీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, చేయూత కానీ, ఆసరా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా ఆన్ గ్రోయింగ్ పథకాలు. ఇవన్నీ కూడా ఇవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎన్నికలు కూడా వచ్చింది. వాటిని ఇమ్మని పదే పదే మేము ఈసీకి, ఎలక్షన్ కమిషన్ కోరుకున్నాము. కానీ చంద్రబాబు నాయుడు అతనుకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుంటే, కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలందరినీ కూడా బాధ పెట్టే పని చేస్తున్నాడు. మొన్నేమో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఆపేసి
అవ్వాతాతల్ని దివ్యాంగులను ఇబ్బంది పెట్టాడు. ఈరోజేమో చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ వీటన్నిటికి కూడా ప్రభుత్వంలో నిధులు ఉన్నాయి. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికలు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ వాటిని అడ్డుకోవడం అనేది సరైన పని కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఏ ఒక్కరికి కూడా సమంజసం కాదు. జనరల్గా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని చెప్పించాడు. అది ఎన్నికల కోడ్కి ఉల్లంఘన వస్తుంది వాస్తవం చెప్పాలనుకుంటే కనుక. అటువంటి పసుపు కుంకుమలకేమో లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం రెగ్యులర్గా ఇచ్చే పథకాలను ఆపడం అనేది చాలా బాధాకరం. ఎన్నికల కాలనీ 60 డివిజన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లంపల్లి శ్రీను గారు గడప గడప తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పి 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్లంపల్లి శ్రీను గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తే అవ్వ తాత ప్రభుత్వ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులందరికీ కూడా ప్రతి ఒక్క పథకం ఏదైనా ఇంటికి తీసుకొచ్చి గ్రామ వారంటీ ఇస్తున్నారు కనుక దీంట్లో ఏ నంచగండుతనం కానీ లేదు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు. వెల్లంపల్లి శ్రీను గారు సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ గెలుస్తున్నారు. ఈ సందర్భంగా వాంపేకల్ ప్రజలందరూ కూడా మాకు సంతోషంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పేటప్పుడు మాకు కూడా మంచి ఉత్సాహం కలిగి వాంపేకల్ ప్రతి గడప గడప కూడా ఈ 10 రోజుల్లో వెల్లంపల్లి శ్రీను గారు వాంపేకల్ అంతా కూడా గడప గడప పూర్తి చేయడం. కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ తెలిపారు. 2014 నుంచి 19లో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథులు విజయాన్ని కాంక్షిస్తూ గద్దె తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతి 2వ డివిజన్ బేతులహేము నగర్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సమస్యలు కార్పొరేటర్కి విన్నవిస్తే దాడులు చేశారని స్థానికులు చెబుతున్నారని అన్నారు. 2014 నుంచి 19లో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంకు నిర్మించారని గుర్తు చేశారు. వైసీపీకి వాటర్ మేనేజ్మెంట్ గురించి తెలియక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ నిధుల్ని దారి మళ్లించడం వాళ్ళ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. 2018లో ఈ ప్రాంతంలో మెట్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం జరిగిందని, ప్రభుత్వం మారిన తర్వాత రోడ్లు, మెట్లు ఈ ప్రభుత్వం వెయ్యలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్లో ఎంపీగా కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు వారి విజయం కాంక్షిస్తూ ఇక్కడ నేను మా తమ్ముళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలతో ఇక్కడ నాయకులతో కలిసి ఇక్కడ కొండ ప్రాంతంలో ఇవాళ మేము తిరుగుతూ ఉంటే ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ దారులు, మెట్లు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు జనాలు. గత 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేటర్లు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి ఏమాత్రం పట్టించుకోపోగా అడిగితే కూడా రాత్రుల పూట మీదకి వచ్చి తిట్టడాలు, కొట్టడాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. ఇవాళ 2014 నుంచి 19 వరకు ఎన్నో కొండ ప్రాంతాల్లో గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్నో చోట్ల మెట్లు వేయటం కానివ్వండి, అలాగే వాటర్ ట్యాంకులు కట్టించి వారి వాటర్ సమస్య తీర్చడం కానీ జరిగింది. కానీ ఇప్పుడు గత 1 నెల 2 నెలలుగా కూడా బాగా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నీళ్లు కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే వదులుతున్నారంట కొన్ని కాలనీల్లో. అది అర్ధరాత్రి 2 గంటలకి, 2:30కి, 3ంటికి అలా పనులు చేసుకొచ్చి మేము అప్పటి వరకు లెగిస్తుండి వాటర్ అట్ట పట్టుకోగలగండి అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు 14-19లో చేసిన పనులకి ఏనాడు కూడా వాటర్ ప్రాబ్లమ్స్ లేవు. మొన్నటిదాకా కూడా అంతా సవ్యంగా ఉంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో వారికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక, మీరు ఇటు చూస్తే పట్టిసీమ వాటర్ వదలక, అలాగే కృష్ణానదిలో వాటర్ లేకపోవడం వల్ల వారు స్టోరేజ్ పోవటం వల్ల కూడా చాలా వాటర్ ప్రాబ్లమ్స్ విజయవాడలో వస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఆ పార్టీ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ దేవినేని కొండ మీద ప్రచారం చేయటం జరుగుతుందండి. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు అందరూ ప్రతి గడపలోనూ
ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇసుకెత్తిపోయి ఉన్నామని చెప్తున్నారు. అందులో ఇద్దరు ముగ్గురు అయితే మనకి క్లియర్గా చెప్పడం ఏంటంటే, ఇక్కడ వైసీపీ కార్పొరేటర్ని ఎన్నుకున్నామండి. కార్పొరేటర్ని ఎన్నుకున్న తర్వాత ఒక్కసారి కూడా మా బాధలు పట్టించుకున్న నాదుడే లేడు. అసలు ఏదైనా విషయం చెప్తే కూడా ఓకే ఓకే అంటారు, కానీ ఎప్పుడు వచ్చి చూడలేదు, దాన్ని పరిష్కారం చేయలేదు. ఎందుకు వస్తారంటే ఈ కార్పొరేటర్లు వీళ్ళంతా మన పైకి ఎందుకు వస్తారంటే ఇల్లంతా స్టిక్కర్లు అతికించడానికి వస్తారని చెప్తున్నారు. దానికి కూడా చాలా గొడవ చేస్తున్నారండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది అని అందరికీ తెలుసు. దాంతోపాటు ప్రజలు ఆ స్టిక్కర్లతో ఇసుకెత్తిపోయానని తెలుసు. అయినా కానీ ప్రతి ఇంటి బయట వచ్చి స్టిక్కర్లు అతికించడం, మళ్ళీ ఈసీ వాళ్ళు వచ్చి పొద్దునపూట స్టిక్కర్లు తీయడానికి ప్రయత్నించడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి అతికించడం, ఏంటండి ఇదంతా అని చెప్పి ప్రజలు చాలా ఇసుకెత్తిపోయి మాకు చెప్తున్నారు. అదొక్కటే కాకుండా ఇక్కడ ఈ కొండ మీదే కిందకు వచ్చేటప్పుడు ముగ్గురు ఆడపిల్లలు తగిలారండి మధ్యలో. వాళ్ళు వచ్చి అన్న చూడండి అన్న, ఇక్కడ ఈ మూల మీదే ఇక్కడ గంజాయి కొడతా ఉంటారు, మద్యం తాగుతూ ఉంటారు, మాకు సేఫ్టీ లేకుండా పోయింది, చాలా ఇసుకిస్తున్నారన్న, ఏం చెప్పినా మాకు సపోర్ట్. 5 సంవత్సరాల జగన్ పాలనను చూసి ఓటేయాలని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కోరారు. టీడీపీ నాయకులకు నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలోని కనకదుర్గ నగర్ 3వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గడపలో జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, అభివృద్ధి లేదు అనే టీడీపీ నేతలు 3వ డివిజన్లో పర్యటించాలని అన్నారు. 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరారు. ఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేకి ఈ ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అన్నారు. మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదని అన్నారు. అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే చరిత్ర గద్దెది అని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ఆధ్వర్యంలో కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ దాకా ఈరోజు కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అన్ని కాలనీల అధ్యక్షులు సెక్రటరీస్ కలిపి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, అన్ని కాలనీల పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు మాతో పాల్పంచుకోవటం, మా ప్రచార కార్యక్రమాలు పాల్పంచుకోవటం, వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. రెండోది, ఈరోజు ఈ ప్రాంతంలో నడుస్తుంటే కరెన్సీ నగర్ కానివ్వండి, దాని తర్వాత కనకదుర్గ నగర్ మొత్తం కానివ్వండి, రామచంద్ర నగర్లో రోడ్లు టెంపుల్ కానివ్వండి, గణేష్ నగర్లో రోడ్లు కానివ్వండి, అదేవిధంగా కామినీ నగర్లో మొత్తం రోడ్లు కానివ్వండి, విజయలక్ష్మి కాలనీ మొత్తం రోడ్లు కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, ఈ కాలనీ ప్రాంతంలో నడుస్తూ ఉంటుంటే ఈరోజు ఎంతో సంతోషంగా. ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే అభివృద్ధి జరగట్లేదని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఉదాహరణ ఈరోజు 3వ డివిజన్లోని కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ ప్రాంతం. ప్రతి రోడ్డు ఇక్కడ స్థానికంగా పెద్దలు అడిగిన ప్రతి రోడ్డు గర ఏ రోజు గర కాదనకుండా, ఏ రోజు గర కావాలంటే మాకు అవినాష్ గారు కావాలి. అవినాష్ గారు రాకముందు ఈ కాలనీలు ఎలాగ ఉన్నాయి, అవినాష్ గారు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే ఒక స్వర్ణయుగం. మా 7 కాలనీలకి ఇది ఒక స్వర్ణయుగం. ఆఫ్టర్ ఈజ్ కమింగ్ వీ హ్యావ్ గాన్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్స్. అంతకుముందు ఇదంతా ఎట్లా ఉందంటే ఒక రోడ్లు లేవు. మీ అంతా తెలుసు, ఈ కనకదుర్గ నగర్లో ఒక రోడ్డు కూడా లేదు. ఈవెన్ దట్ రోడ్, ఆ రోడ్డు కూడా అసలు ఎల్టాక్ ఉండేది కాదు. అది మెయిన్ రోడ్ సార్, ఆ మెయిన్ రోడ్డు కూడా ఎల్టాక్ ఉండేది కాదు. అటు వెళ్ళాలంటే మేము అలాగే వచ్చేవాళ్ళం. మొత్తం మారిపోయినాయి అన్నీ. పార్కులు కానీ, ఈ పార్కు అంతమంది చూడాలి మనం, ఈ పార్క్ కానీ ఆ పార్క్ కానీ. కరెన్సీ నగర్లో 15 రోడ్లు వేశారు, కొన్ని సబ్ స్టేషన్ వేశారు. తర్వాత పార్కులో లైటింగ్ లేదు, సెంట్రల్ లైటింగ్ పెట్టించారు. దగ్గర 650 కోట్ల రూపాయలతో చేయించారు అధికారం లేకుండానే. చిల్డ్రన్ పార్కు అధికారం లేకుండా అధికారంలో వస్తే ఏ రకంగా అవుతుందని మనం ఊహించుకోవాలి. మనం ఊహించలేము. వీ కెనాట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ఇది స్వర్ణయుగం అంట. స్వర్ణయుగం ముందు ఎలా ఉంది, స్వర్ణయుగం తర్వాత ఎలా ఉంది. ఎగ్జాక్ట్లీ. మనకేంటంటే మాకు ఒక అజెండా పార్టీ, పలానా పార్టీ అని మాకు ఎజెండా లేదు. మాకు అవినాష్ గారే పార్టీ. డెవలప్మెంట్ అవినాష్ అంటే డెవలప్మెంట్.
మాకేంటంటే ఆయన వస్తే అభివృద్ధి చెందుద్ది. మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా అని దళితులపై దేశద్రోహి కేసులు పెట్టింది ఎవరని ఎమ్మెల్సీ రుహుల్లా ప్రశ్నాస్త్రాలు సంధించారు. విజయవాడ పర్యటనలో మోడీతో చంద్రబాబు మైనార్టీ గురించి మాట్లాడించాలని, మైనార్టీల రిజర్వేషన్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎమ్మెల్సీ రుహుల్లా మీడియాతో మాట్లాడారు. మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకుందా అని అడిగారు. హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు సీఎం జగన్ ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు. గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబుని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలని అన్నారు. మైనార్టీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు బీజేపీకి చిన్నచూపని మండిపడ్డారు. సీఎం జగన్ మైనార్టీలను అభివృద్ధికి కృషి చేశారని, మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటితో మైనార్టీల రిజర్వేషన్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారని అన్నారు. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో అంటే మా కార్యాలయంలో ఈరోజు ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికలలో మన మైనార్టీ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 175 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న చేసిన మైనార్టీకి మేళ్ళు చెప్పుకొని వెళ్తే ఎన్నో ఉన్నాయి. అందులో 2019లో నుంచి జగనన్న గెలవగానే మొదటిగా ఒక మైనార్టీకి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వటం, తక్కువ మెజార్టీతో అనంతపూర్లో స్వల్పంగా ఓడిపోయిన అభ్యర్థికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం, ఇంకా దాని తర్వాత అలా 4 ఎమ్మెల్సీలు ఇచ్చి ఆ 4 ఎమ్మెల్సీలుగా ఒక వైస్ చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా మైనార్టీలకి సపోర్ట్ చేయటం. అన్న ఎన్ఆర్సీ అంటే మేము ఎంతో ఇబ్బంది పడతా అంటే అసెంబ్లీలో దాన్ని రద్దు చేయటం. అన్న మా హజ్జీకి వెళ్తున్నారన్న, హజ్ యాత్రలకు అందరికీ మా అన్ని రాష్ట్రాల కన్నా 80,000 రూపాయలు మా రాష్ట్రంలో ఒక్కొక్క మనిషి ఎక్కువ పడుతుందంటే 24 గంటల్లో 80,000 వాళ్ళ అకౌంట్లో ఇవ్వటం. ప్రతి విషయంలో ఒక మైనార్టీ ఒక స్టేజీ మీద ఏదైనా సభలో కూర్చుంటే అందులో 2-3 మైనార్టీలు ఉన్నారంటే దళితులు అంటే తెలుగుదేశం పార్టీకి బోండా ఉమాకు ముందు నుంచి చులకన భావన ఉందని కార్పొరేటర్ కుక్కల అనిత, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్లు అన్నారు. దళితులపై దాడికి పాల్పడిన బోండా ఉమాకు ఓటు అనే ఆయుధంతో సెంట్రల్లోని దళితులంతా రాజకీయ సమాధి కట్టనున్నారని హెచ్చరించారు. సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీలోని సెంట్రల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడారు. దళిత మహిళలపై బోండా ఉమా తనయుడు బోండా రవితేజ చేసిన దాడుల్ని ఖండించారు. దళితుల పట్ల బోండా ఉమా ఏ విధంగా అయితే ప్రవర్తించాడో ఇప్పుడు ఆయన కుమారులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దళితుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే దళితుల్ని అణచివేయాలని చూస్తే నియోజకవర్గంలోని దళితులంతా ఏకమై మీ రాజకీయ పతనానికి నడుం బిగిస్తారని హెచ్చరించారు. బోండా ఉమా రాజకీయ చదరంగంలో అమాయక టీడీపీ నాయకులు పావులుగా మారొద్దని తెలిపారు. తన కోసం పనిచేసిన వారి పతనాన్ని కోరుకునే బోండా ఉమా లాంటి వ్యక్తులకి పనిచేయవద్దని కోరారు. బోండా ఉమా అతని కుమారుల మనస్తత్వాలు గ్రహించి సౌమ్యుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపునికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గుండె సుందర్పాన్, బెజ్జం రవికుమార్, గుడిసె శ్యామ్, చంద్రలీల తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలంతా మైనారిటీలు కానీ క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు జగన్తో ఉన్నారు ఉద్దేశంతో ఎస్సీల మీద టార్గెట్ చేయటం అనేది మీ చేతకాంతనం. ఎస్సీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి చేసేవాళ్ళు తప్ప చెడు చేసేవాళ్ళు కాదు. మీరు ప్రచారంలో ఓ బ్యాగులు తగిలించుకొని వాళ్ళు వెళ్తూ ప్రచారం చేస్తూ జగన్ గారికి ఓటేయాలని చెప్పి వాళ్ళు అర్జిస్తూ వెళ్తుంటే మీరు ఓరవలేక బోండా ఉమా కుమారుడు రవితేజ అన్న వ్యక్తి ఒక ఎస్సీ మహిళల మీద ఎగబడటం అనేది, వాళ్ళ చేతిలోనే లాక్కొని చించడం అనేది చాలా అమానుషం. వాళ్ళ మీద నిన్న పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు కానీ అలాగే ఎస్సీలు మొత్తం తిరగబడితే మీరు ఎక్కడుంటారనేది ఒకసారి ఆలోచించుకోవాలా.
ఇప్పుడు దాకా మేము చాలా సామరస్యంగా జగన్ అన్న ఎక్కడ మేము గొడవలు పడకుండా ప్రచారంలోనే చూపించుకుంటున్నాం. మేము పని ఉంటేనే మేము పని చేస్తేనే ఓటేమని మేము అడుగుతున్నాం తప్ప మీలాగా దౌర్జన్యాలు ఎక్కడ చేయట్లా. ఈ రోజుని మీరు అది వారవలేకపోతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీ నాయకుడే చంద్రబాబు నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ కుటుంబాల్లో పుట్టాలని అడిగాడు. అదే మీ అందరూ ట్రైనింగ్లు ఇచ్చి ఎస్సీలందరి మీద దాడులు చేసేటట్టు చేస్తున్నాడు. ఎస్సీ కుటుంబంలో పుట్టాలంటే పుట్టేటప్పుడు ఎవరో ఏ కుటుంబంలో పుడతారో ఏ కులంలో పుడతారో అని చెప్పి పుడతారా? కనీసం ఆ జ్ఞానం కూడా లేనోడు నువ్వు పరిపాలన ఎలా చేస్తావు? ఇప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ మనం పెట్టుకున్న ఎన్ని పలానా కులం పలానా ఇదని ఎస్సీ కుటుంబాల్లో పుట్టుతారని అంటాం. ఆడపిల్లలు పుట్టాలని కోరుకోవటం అంటే మగపిల్లలు నువ్వు చక్కగా మగపిల్లలే పుట్టాలా, నేను పలానా ఉన్నత కుటుంబంలో ఇట్లా బోండా ఉమ కుమారులు బోండా ఉమ అనుచరులు చేస్తున్న అరాచకాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వంలో ఎస్సీలు ఎవరు కూడా క్షేమంగా లేరు. వాళ్ళ నాయకులు ఎస్సీలని చిన్నచూపు చూస్తారు. అందుకే మన జగనన్న వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతో సంక్షేమం ఇచ్చి అభివృద్ధిని కల్పించి ఎస్సీలు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని అనేక పదవులు ఇచ్చి మహిళలకు మరి ముఖ్యంగా 99%, 55% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను ఉన్నత స్థానంలో ఉంచారు. దానిలో నేను ఒక మహిళగా ఇవాళ కార్పొరేటర్గా ఈ పదవి బాధ్యతలు పట్టుకున్నాను. మన జగనన్న వచ్చినప్పుడు ప్రతి మహిళలు ఎస్సీలు బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. మన గతంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలో పుట్టాలనుకుంటారా ఎవరైనా అని చంద్రబాబు అన్న మా వాక్యాలు ఎప్పుడు కూడా ఎవరో ఎస్సీ వర్గాలు ఎవరు మర్చిపోలేదు. ఇంకా వాళ్ళు ఏ మొహంతో వాళ్ళ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో తెలియదు. కరోనా కష్టకాలంలో ఈ నాయకులంతా ఏమయ్యారు? ఇవాళ వచ్చి మేమున్నాము మాకు ఓటేయండి అంటే ప్రజలు ఏమన్నా తెలియని వాళ్ళకి అర్థం కావట్లేదా? జగనన్న పరిపాలన ఎలా ఉంది, మీ పరిపాలన ఎలా ఉంది? మీదంతా రౌడీజం, గోండాయిజం, సెక్స్ రాకెట్లు, కాల్మనీలు ఇవి మీరు చేసే దందాలు. మహిళల్లో ఎవరు కూడా మీ పాలనలో క్షేమంగా లేదు, భయభ్రాంతులు గురవుతున్నారు. అందులో బడుగు బలహీన వర్గాలు ఎంత నీచుడు ఎంత ఎదవంటే దళితుల పట్ల. నాకు 2013-14లో నాకు సీట్ ఇచ్చాడు. నేను ఒక ఎస్సీ నయ్యి ఉండి నాకు జనరల్లో నాకు సీట్ ఇవ్వటం జరిగింది. నేను అక్కడ గెలవడం జరిగింది. అతను ఎంతో నన్ను ఉపయోగించుకొని ఈరోజు అంటాడు నేను సీట్ ఇచ్చాను అని అంటాడు. ఎవరినైనా కానీ అతను గెలవడం కోసం కొట్టండి అని అంటాడు. కొడితే టీడీపీ శ్రేణులకు ఒకటే చెప్తున్నాను, నేను టీడీపీలో నుంచి వచ్చాను కాబట్టి ఒకటే చెప్తున్నాను. అతను గెలవడం కోసం ఎన్నో కుతంత్రాలు చేస్తూ ఉంటాడు. ఓటు అడిగే విధానం వేరు. ఇతను వాళ్ళ పిల్లల్ని కానీ మనల్ని కానీ ఎవరినైనా కానీ అన్న అక్కడ గొడవ జరుగుతుందని బోండా ఉమేశ్వర గారికి ఫోన్ చేస్తే మీరు ముందు కొట్టండి అని అంటాడు. టీడీపీ శ్రేణులకు ఒకటే చెప్తున్నాను, కొడితే పోలీసు వారు ఊరుకోరు, కేసులు పెడతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని అక్కస్తోనే దళిత వైసీపీ మహిళలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. పోలీసు అధికారులన్నా ఎలక్షన్ కమిషన్ అన్నా వారికి ఏ మాత్రం గౌరవ మర్యాదలు లేవని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అయినా ఎన్నికల్లో గెలవాలనే దుర్బుద్ధితో నడుచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులను గెలిపించాలని కోరుతూ ఎంపీ కేశినేని నాని అల్లుడు కాచా రఘుతో కలిసి 26వ డివిజన్ ఏలూరు రోడ్లోని మారుతినగర్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీ విజయం సాధిస్తుందని, ఈ విషయం మాకంటే ముందుగా ప్రత్యర్థులకే తెలియటంతో నియోజకవర్గంలో వారు అల్లర్లు సృష్టించేందుకు దిగజారుతున్నారని ఆరోపించారు. జగనన్నకి దళితులు అండగా నిలుస్తున్నారని, బోండమ్మ అతని కొడుకులు దళిత మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా కంటే ఆయన కొడుకులిద్దరూ అతని కంటే 10 రెట్లు అధికంగా రౌడీయిజం చేస్తున్నారని, గతంలో కారు రేసులతో అమాయకుల ప్రాణాలను బలికొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, ఎలక్షన్ కమిషన్ వారు నియోజకవర్గంలో వారు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ 26లో స్థానిక కార్పొరేటర్ గొల్లబొమ్మ గారితో స్థానిక కార్యకర్తలు అలాగే ఎంపీ కేశినేని నాని గారి అల్లుడు కాజా రంగనాథం గారితో ఈరోజు కోలాహలంగా ఇక్కడ పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి స్పందన, విశేష స్పందనని ఈరోజు మేము చూస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందం ఉంది. ఆల్రెడీ మా అందరికి కూడా విజయోత్సవం
అనే ఒక సెలబ్రేషన్ మాకు ఈరోజు బ్రహ్మాండంగా మాకు కనపడుతుంది. తప్పకుండా ఇక్కడ ఈ 90 రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన మంచి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, గతంలో మల్లాది విష్ణు గారి అభివృద్ధి కానివ్వండి, మంచి కానివ్వండి, అలాగే టోటల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, మంచి, అలాగే సంక్షేమం కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఏదైనా కూడా ఈరోజు మాకు ప్లస్లు అని చెప్పుకోవాలి. ఇవన్నీ మాకు శ్రీరామ రక్షగా నిలబడి ఈరోజు భారీ మెజారిటీతో ఇక్కడ మేము గెలవబోతున్నాం అన్నది సుస్పష్టంగా మాకు మాత్రమే కాదు, ప్రత్యర్థులకి, మాకంటే బాగా ప్రత్యర్థులకి ఈరోజు అర్థం అవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొన్న చూసాం దళితుల మీద అనేకమైన దాడులు. ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దళితులకు అండగా, అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కానివ్వండి, యావత్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, దళితులకి పెద్దపీట వేసి దళితులందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే హక్కున చేర్చుకున్న మనిషి, నేతలు ఎవరున్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. వారి మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం. నిన్న మధ్యాహ్నం చూసాం, ఇక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బోండా ఉమా గారి చిన్న కొడుకు రవితేజ నిన్న చేసిన దళితుల మీద చేసిన దాడి ఈరోజు విజయవాడలోనే దళితులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ గారు వచ్చారు, గడప గడపకి ప్రచారం చేస్తుంటే వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళు చూస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ మెజార్టీ తప్పకుండా వస్తుందని, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రశాంతంగా మనం ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళు దాడులకి భయభ్రాంతులు చేసి రౌడీజం చేసి గెలవాలనుకుంటున్నారు. అది వాళ్ళ వల్ల కాని పని. మేము చేసే ప్రజలకి చేసే ప్రతి సర్వీస్ ప్రజలు మా మధ్యనే ఉన్నారు. కంపల్సరిగా ఈ డివిజన్ నుంచి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఈ డివిజన్ అభివృద్ధిలో కూడా సీనాన్ని వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్ కానీ, కొన్ని డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్న నెట్వర్క్ కానీ ఈ 2 నెలల్లోనే చేశారంటే ఆయన రేపు గెలిచి మనకి ఇక్కడ అభివృద్ధిలో ఎట్లా ఉంటుందంటే మీరే చూస్తారు. అది కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ. ఈ మన 26వ డివిజన్లో సీనాన్ని వచ్చిన తర్వాత నాకు తెలిసి 10% చిన్న చిన్న వర్కులు కానీ, ఓపెన్ జిమ్ కానీ ఈ యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు. రేపు గెలిచిన తర్వాత మనకి ఇంకా అభివృద్ధి బాగుంటుందని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదల వికాసం కాదు, మాఫియా వికాసం వైసీపీ సర్కారు పనిచేస్తుందని విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో పర్యటిస్తున్న మోదీ ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం. 10 ఏళ్ల పాలనలో దేశంలోని అన్ని వర్గాల వారిని మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆగ్రహం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఛార్జిషీట్ విడుదల చేసిన షర్మిల మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపణ. అవ్వాతాతలకు అందిస్తున్న పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకుండా మాయా కూటమి అడ్డుపడ్డారని ఆగ్రహం. బీజేపీ రాక్షస పాలన చెర నుండి రక్షించి సున్నిత పరిపాలన లక్ష్యంగా కాంగ్రెస్ ఇండియా కూటమి ఉందని కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు బారుకో వెల్లడి. ప్రజా సంక్షేమానికి కేజీ నుంచి పీజీ వరకు కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో ప్రజల్లో సానుకూల స్పందన ఉందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.